పొద్దున్న వంట చేయలేదండి. నిన్నటి వండినవి ఉన్నాయి. ఇంకా అవి అయిపోయినాయి. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నా దీప్తి? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. వాటికి కావాల్సినవి ఏంటంటే బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ, ఇదేంటి దీప్తి? క్యాబేజ్, పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ ఇవి వేస్తుంది. ఏంటి గుడ్లు చేత కొట్టుకున్నావా? ముందు గుడ్లు ఇలా మనం బీట్ చేసుకుంటే నూనె కాగే లోపు అక్కడ వేసేటప్పుడు ఫ్లఫీగా బాగుంటుంది. అదండి ఫ్లఫీగా బాగుంటుందంట. ఏ సాల్ట్ వేసి కొంచెం కలుపుకోవాలంటండి. ఇక్కడేమో అన్నం వండి పక్కన పెట్టుకుంది. సాల్ట్ వేసి కలుపుకున్నాక హై ఫ్లేమ్ మీద కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేస్తే బాగోదు. ఇప్పుడు అవి ఇందులో వేస్తావు, ఇది తీసి పక్కన పెట్టుకుంటావు. వేసేస్తావు డైరెక్ట్గానే. ఎందుకంటే బౌల్స్ సో గుడ్డు బీట్ చేసుకోవడం వల్ల ఇలా వస్తుందండి. లేదంటే మామూలు డ్రై ఎగ్ ఎలా వస్తుంది అలా వస్తుంది. అది బాగోదు ఫ్రైడ్ రైస్. అది మీరు ఎప్పుడన్నా ట్రై చేశారండి ఎట్లాగా? మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇట్లా ట్రై చేస్తారా లేదా? మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ అన్నీ ఒకేసారి వేసేస్తుందండి. మీరు ఎప్పుడన్నా ఇలా చేస్తుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకు చెప్తాను. అన్నీ కలిపేసుకోవాలి పెద్ద మంట మీద. ఇది పెద్ద మంట మీదే చేయాలి చివరి వరకు కూడా. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఒక 5 నిమిషాలు సాస్ అవ్వాలి. బాగా వేగాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇంకేమి వేయవుగా. మసాలాలు అయితే ఏమి వేయవు. మరి ఇంకా ఏంటి అవి వేస్తావా? సాస్ వేయాలి. సాసులు అయితే వేస్తుందంటండి. 3 సాసులు. వేగింది. అన్నం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది. పక్కన పెట్టుకున్నాక ఇట్లే అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది అండి వంట. తొందరగా అయిపోయింది అనమాట. మీ ఇంట్లో పెద్ద కళాయి ఉంటే పెద్ద కళాయి పెట్టండి. మా ఇంట్లో పెద్ద కళాయి ఉంది, కానీ మా దీప్తికి ఏంటో చిన్న కళాయే నచ్చుతుంది. నాకు అర్థం కాదు. నేను ఎంతసేపు పెద్ద కళాయి అయితే చక్కగా ఫ్రీగా ఉంటుంది. అటు ఇటు కలుపుకోవడానికి కూడా వీలవుతుంది. ఈ పిల్ల ఎప్పుడు అంతే. మా కోడలు చిన్ని కళాయిలో పెట్టుకుంటుంది. అది కలపడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. నేనైతే పెద్దది పెట్టుకొని కలిపేస్తూ ఉంటా బరబరా అని. అది దీంట్లో ఇప్పుడు ఏమేమి వేస్తారు? సాల్ట్ తగినంత కొంచెం, సరిపడా సాల్ట్, కారం కొంచెం. మీరు స్పైసీ ఎక్కువ తింటానంటే అది కూడా ఎక్కువ వేసుకోండి. లేదు కారం తక్కువ అనుకుంటే కారం తక్కువ వేసుకోండి. మేమైతే తక్కువ. వెనిగర్ లైట్గా, టేబుల్ స్పూన్ సోయా సాస్, చిల్లీ సాస్. ఇది చిల్లీ సాస్, ఇదేంటిది? టమాటా సాస్. వేసాక కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా. ఇన్ని వేసాం కదండి.
కొంచెం లైట్గా విత్ ఫ్లేవర్ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం వేయాలి. కదండి మాట్లాడితే చేయగలుగుతూ ఉంటాము అని చెప్పాలి. చెప్తున్నాను, నీ వాయిస్ వెళ్తుంది, అవునా? రికార్డ్ అవుతుంది. ఇదనమాట, పద్దాక మాట్లాడితే చెయ్యి అడ్డొస్తుంది కదా, అందుకని సింక్ దగ్గరలో ఉంటుందిగా మనకి, స్టవ్కి దగ్గరలో ఈ పద్దాక చేతులు కడుక్కుంటూ ఉన్నాం అనమాట. ఇదంతా కలుపుకోవాలి కలిసేదాకా అనమాట. ఇదండి ఫ్లేమ్లోనే కలపాలి, హై ఫ్లేమ్లోనే కలపాలి. ఇదంతా కలిపేసుకున్నాక టేస్ట్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తానండి. మీరు నాకు కామెంట్ చేయండి ఎట్లా ఉంటుంది ఏంటి అని. మా కోడలు వాయిస్ నా వాయిస్ ఎలా ఉంటుంది ఏంటనేది కామెంట్ చేస్తే మేము ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్తున్నానండి ఎలా ఉందో ఏంటి అన్నది నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. కాదండి, బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకుంటే సరిపోయింది. ఉప్పు తగ్గించాము, బాగుంది. అన్నీ కలిసి ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.